Hello everyone, welcome back to our channel Pooja Janu Sisters 8686 మై డైలీ వ్లాగ్. ఇది ముందు వీడియోలో షాపింగ్ వీడియో అయితే పెట్టా కదా, దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. ఇది లెంత్ ఎక్కువైపోతుందని ఆ వీడియోలో పెట్టలేదు, ఈ వీడియోలో అయితే కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇక్కడైతే మేము షాపింగ్ తర్వాత జాయలుకాస్ అయితే వచ్చాము మెట్టెలు తీసుకోవడానికి. మెట్టెలు అయితే ఇక్కడ చాలా మోడల్స్ కూడా ఉంటాయి. ఇక్కడైతే మెట్టెలు చూస్తున్నాం మేము. చూడండి, చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మెట్టెలు వాళ్ళు చూపిస్తున్నారు, మేము చూస్తున్నాము. ఇక్కడ వీడియో తీస్తుంటే అడిగారనమాట, మీరు యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నారా అని. అవునని చెప్పాను. అయితే వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ డీటెయిల్గా చెప్పమన్నారు. సరే అని చెప్పాను నేను కూడా. వీడియోకి అయితే మనకి పర్మిషన్ అయితే ఇచ్చారు. అక్కడ వచ్చి వీడియో తీసుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వరు. వాళ్ళని అడిగి పర్మిషన్ అయితే తీసుకోవాలి. అయితే అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ చెప్పమన్నారు. సరే చెప్తా అని చెప్పాను నేను. ఇది వచ్చేసి ఒంగోలులో జాయలుకాస్ నియర్ బస్ స్టాండ్ అనమాట. నియర్ బస్ స్టాండ్కి దగ్గరలో 30 కిలోమీటర్స్ దూరంలో అయితే జాయలుకాస్ ఉంటుంది. ఇక్కడ చాలా మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మోడల్ ఇంకా న్యూ మోడల్ ఏదన్నా చేయించుకోవాలి అన్నా సరే కస్టమైజ్గా మనం చెప్పి చేయించుకోవచ్చు. ముందే ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఎలాంటి మోడల్ కావాలన్నా చేపించి ఇస్తారు. చూడండి, ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డివోషనల్ అయితే చాలా ఉన్నాయి అన్నమాట. విగ్రహాలు కూడా ఇలా కస్టమైజ్ చేసి చేయించుకున్నారంట. ఇక్కడ నక్లీస్లు కానీ, నల్ల పూసలు కానీ, చైన్స్ కానీ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇలా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒంగోలు విజిట్ చేసినప్పుడు జాయలుకాస్కి అయితే విజిట్ అవ్వండి. వాళ్ళు కొనటానికే కాదు, కనీసం చూడడానికైనా కూడా విజిట్ అవ్వండి. వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, చూపిస్తారు కూడా. ఇలాంటి మోడల్ ఏదైనా కావాలి అన్నా సరే కస్టమైజేషన్ ఉంటుంది అక్కడ. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు వాళ్ళు. ఏం ప్రాబ్లం ఉండదు, ఏది నచ్చినా సరే వెంటనే చూపించేస్తారు. ఇదైతే 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే సెకండ్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి కొంచెం చిన్నదన్నమాట. 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మా పాప చూస్తుందని అతనైతే తీసి ఒకసారి చూసుకోండి అమ్మ, మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోండి అని చూపిస్తున్నాను. మా పాప తను నచ్చిందని చూస్తుంది. బ్రాస్లెట్ ఏం కొనట్లేదు, కొనకపోయినా కానీ చూడవచ్చు అని వాళ్ళు తీసి ఇస్తున్నారు. పాప అయితే ట్రై చేస్తుంది, తనకి నచ్చిందని. బాగుంది మమ్మీ అని చెప్తుంది. కొనకపోయినా చూడొచ్చమ్మా అని తీసి వాళ్ళు మరీ ఇస్తున్నారు. ఇదైతే తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇదైతే మరుసటి రోజు కనుమ రోజు. కనుమ రోజు అయితే ఇలా అయితే ముగ్గు వేసేసాము. రథం ముగ్గు చిన్నదే వేసాము. ఇంటి ముందు ఇది కూడా ఒక 10 నిమిషాలకు కూడా ఉండదు అసలు. ఎంత చిన్న ముగ్గు వేసినా, ఎంత పెద్ద ముగ్గు వేసినా కానీ మెయిన్ రోడ్డు కాబట్టి తొందరగా పోతుంది. అందుకని చిన్న చిన్న ముగ్గులు అయితే ఇంటి ముందు వేస్తాం మేము. ఇన్ని కలర్స్ వేసినా 10 మినిట్స్లోనే మొత్తం పోతుంది బండ్లు వచ్చాయంటే. అందుకని ఇలా అయితే ముగ్గు వేసాము. ఇదైతే నేను కొంచెం హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట. ఆల్రెడీ థైరాయిడ్ ఉంది కాబట్టి కొంచెం బీపీ డౌన్ అయిపోయింది నాకు. బీపీ డౌన్ అయింది. అది కాక 3 మంత్స్ నుంచి మెడిసిన్ కూడా ఏం తీసుకోవట్లేదు. ఫుడ్ మెయింటెనెన్స్లోనే మెడిసిన్ తీసుకోపోయినా థైరాయిడ్ తగ్గించవచ్చు అని నేనైతే ఫుడ్ మెయింటైన్లోనే ఉన్నాను 3 మంత్స్ నుంచి. ఒకసారి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకుందాము, ఒకసారిగా బీపీ డౌన్ అయిపోయింది అని బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోవడానికి అయితే వెళ్ళాను నేను. ఇక్కడైతే నాకు చాలా ఇబ్బంది అయింది. ఇది రెండోసారి అనమాట చేయడం. ఫస్ట్ సారి ఆల్రెడీ నరం దొరకలేదని ఒకసారి పొడి చేసి తీసారనమాట. ఇదైతే రెండోసారి. ఒక ఇంజక్షన్ వేయాలన్నా, సెలైన్ వేయి పెట్టాలన్నా నాకు చాలా ఇబ్బంది. 1కి 2 సార్లు పొడిస్తే కానీ నాకు ఇంజక్షన్ పడేది కాదు.
అసలు నరాలే దొరకవు అనమాట. చాలా కష్టం మీద బ్లడ్ అయితే తీస్తున్నాడు టెస్టింగ్‌కి. ఇది కూడా వేరే చోటుకి పంపియాలన్నమాట. థైరాయిడ్ టెస్ట్ కాబట్టి మనకు దగ్గరలో అంటూ ఏముండదు. సిటీకి పంపించి ల్యాబ్ టెస్టులు అయితే చేపించి మళ్ళీ వీళ్ళే రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. ఇలా అయితే నేను బ్లడ్ అయితే ఇచ్చాను. ఫుడ్తోనే తగ్గించవచ్చు అని నేను ఫుడ్ మెయింటైన్లోనే చేస్తున్నాను. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు డీటెయిల్స్ తీసుకోవడానికి ఉండమన్నారని వెయిట్ చేస్తున్నాను. ఇలా అయితే డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నాను. ఫోన్ నెంబరు, పేరు అన్నీ డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు రిపోర్ట్స్ అయితే పంపిస్తారు. థైరాయిడ్ అనేది ఈ రోజుల్లో చాలామంది కామన్ కదా. నాకైతే అసలు థైరాయిడ్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ నాకు వచ్చేదాకా కూడా థైరాయిడ్ అని తెలిసేది కాదనమాట. అట్లాంటిది నాకు థైరాయిడ్ వచ్చింది. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను థైరాయిడ్లో. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే నాటుకోడి కూర చేస్తుంది. చికెన్ అనమాట, నాటుకోడి. మా అమ్మ అయితే చేసి పెడుతుంది వచ్చేసరికి. కనుమ రోజు కదా, అందరు చికెన్ మటన్ చేసుకుంటారు. మా నాన్న అయితే నాటుకోడి తీసుకొచ్చాడు. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. సరిపోయిందో లేదో చూడమ్మా అంటే మా అమ్మ టేస్ట్ చేసి చెప్తున్నాను సరిపోయింది, బాగానే ఉందని. ఇదైతే బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సాయంత్రానికి ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ అయితే వచ్చాయి, చూస్తున్నాను. ఫుడ్ మెయింటైన్లోనే తగ్గియొచ్చు అనేది నాకు తెలిసింది, డాక్టర్ ద్వారానే తెలిసింది. కాబట్టి నేనైతే ఇన్ని రోజులు 3 months అయితే ఫుడ్ మెయింటైన్ చేశాను. ఫుడ్ మెయింటైన్ తోట కూడా థైరాయిడ్ అయితే తగ్గించవచ్చు అని. నాకైతే బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్ అయితే వచ్చాయి, థైరాయిడ్ లేదనే వచ్చింది. అంటారు కదా థైరాయిడ్ వస్తే తగ్గదు, మెడిసిన్ యూజ్ చేస్తూ ఉండాలి అని. నాకైతే అలా లేదనమాట. 3 months నుంచి నేను మెడిసిన్ అయితే ఆఫ్ చేసి ఫుడ్ మెయింటైన్లోనే 3 months ఉన్నాను. ఫైనల్లీ అయితే రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయితే వచ్చాయి. ఇప్పుడు థైరాయిడ్ అయితే లేదు. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన వీడియోకి లైక్ అయితే ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.